సాంబార్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులో కడిగి నానబెట్టుకున్న కందిపప్పు 1 కప్పు వేసి వాటర్ 2 కప్పులు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కందిపప్పుని ఉడికించుకోవాలి. నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్కి చాలా మెత్తగా ఉడికిపోతుంది కందిపప్పు. ఇప్పుడు పప్పు గిత్తి తీసుకొని దీన్నంతా మెదుపుకోవాలి. పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి ఇలా అనగానే మొత్తం మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసుకుంటున్నాను. ముల్లంగి, క్యారెట్, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుంటున్నాను. సాంబార్లో బెండకాయలు వేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుందండి. సాంబార్ జిగురు జిగురుగా ఉంటుంది. టమోటాలు, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఈ సాంబార్కి సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, ఇంకా 1 స్పూన్ సాంబార్ పొడి వేసి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనం సాంబార్ ముక్కల్ని ఏమి వేయించి వేసుకోవడం లేదండి, అన్నీ డైరెక్ట్గానే వేసుకుంటున్నాము. ఈ సాంబార్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, కూరగాయలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా జిగురుగా చాలా బాగుంటుంది సాంబారు. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
పోపు అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని సాంబార్లోకి వేసుకోవాలి. ఈ పోపు మొత్తం సాంబార్లో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా జిగురుగా ఉండే సాంబారు చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ సాంబార్ వేసుకొని ఎగ్గుతో కానీ ఆలు ఫ్రైతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.